అసలు వాస్తవంగా నాకు అనిపించింది ఉస్మానియా ఆసుపత్రికి పోయాక. అంటే నిరుద్యోగుల సమస్యల కంటే కూడా ఎక్కువ ఉస్మానియా ఆసుపత్రిని చూసిన తర్వాత అసలు ఈ ఆసుపత్రులు మార్చాలని దీక్ష చేయాలన్నటువంటి కోపం వచ్చింది నాకు. అంటే ఎలాంటి అంటే ఫెసిలిటీస్ ఎలాంటి లేవు సార్? సౌకర్యాలు లేవు. కనీసం వీల్ చైర్లు కూడా చక్కగా లేవు. అవి టింకు టింకు అని సౌండ్ రావడం, తీసుకుపోయే పరిస్థితి లేకపోవడం, ఎక్కడికక్కడ జనము, బెడ్లు సరిపోను లేకపోవడం. నాకు కూడా మధ్యాహ్నం ఒక టెస్ట్ తీసుకుపోయి తీసుకురా వచ్చిన సందర్భంలో నన్ను కింది నుంచి పైకి షిఫ్ట్ చేసినప్పుడు బెడ్ లేదు. బెడ్ లేక గంట సేపు నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టారు. అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత ఉందో దేశంలో అర్థం చేసుకోవచ్చు. ఈ నాయకులేమో ఓట్ల కోసం వెంపర్లాడుతున్నారు. ఏ ఒక్క మహిళ అయినా కాంగ్రెస్ వాళ్ళ హామీ ఏమని అడిగిరా? బస్సులలో మహిళలు ఫ్రీ ఏమని ఎవరైనా అడిగిరా? ఎవరు అడగలేదు కదా. గ్యాస్ను మాకు 500 రూపాయలు అడిగిరా? ఏ ఒక్కరు అడగలేదు కదా. 200 యూనిట్లే కరెంట్, 200 యూనిట్లు ఫ్రీ అని ఎవరు అడిగిరా? ఎవరు అడగలేరు. మరి ఈ 200 ఇచ్చే మీ గృహజ్యోతి కానీ, మహిళల్లో బస్సుల ఫ్రీ కానీ, ఈ గ్యాస్కి ఇచ్చే పైసలని విద్యా వైద్యానికి ఖర్చు పెడితే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అంటే నాయకులు ఎంతసేపు ఉన్నా ఓట్లు ఎట్లా పొందాలా, అంటే రాష్ట్రం ఎటుపోతుంది, అధోగతి పాలవుతుందా, ఎవడి ఇబ్బందులు ఏంటి అనేది తెలియదు. రోజు మేము కనీసంగా మధ్యాహ్నం అంటే నైట్ తీసుకుపోయారు. ఒక నైట్ నుంచి నైట్ ఒక 2 రోజులలో నా కళ్ళ ముందు ఒక 20 మంది చనిపోయారు. 2 డేస్లో 20 మంది పైగా నేనున్నటువంటి రూమ్లలోనే చనిపోయారు. అంటే నాకు ఏమనిపించిందంటే వీళ్ళు కనుక కరెక్టుగా సౌకర్యాలు కల్పించి ఒక కార్పొరేట్ స్థాయిలో ఉస్మానియా ఆసుపత్రి తీర్చిదిద్దితే 20 మందిలో 10 మంది బతికేవారేమో అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ వసతులు కూడా లేవు. వచ్చి కరెక్ట్గా వసతులు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల ఆక్సిజన్ సిలిండర్ పెట్టి అన్ని రకాలు చేస్తే పరిస్థితి వచ్చేది కాదేమో. ఇంకా వైద్యుల సంఖ్యను పెంచి మొత్తంగా జూనియర్ డాక్టర్లతో నడుస్తుంది. ఒక రౌండ్లో మాత్రమే ఒక సీనియర్ డాక్టర్ వచ్చేసి అసలు ఏం జరుగుతుందని చూసుకొని పోవడం తప్ప మిగతా అంతా కూడా జూనియర్ డాక్టర్ల మీద పరిస్థితుల మీద చేతులు నడుస్తుంటుంది. ఒక సీనియర్ డాక్టర్లు ఎప్పుడు అక్కడ అందుబాటులో ఉండి వాటి వాటిని తెలుసుకునే పరిస్థితులు. అంటే పేదవాళ్ళు ఏమి ఎక్కడికి పోలేరు. కార్పొరేట్ ఆసుపత్రి యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటల్లో పోలేరు. దిక్కున్నది ఎక్కడ? జిల్లా స్థాయిలలో ఆసుపత్రుల్లో సాధ్యం కానప్పుడు డైరెక్ట్ ఉస్మానియాకి రాస్తారు. ఆ ఉస్మానియాకి వచ్చినాక 2 గంటలు కూడా కరెక్ట్ వైద్యం అందకపోతే ఏంటి దౌర్భాగ్యం? నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలకు హెచ్చరించేది ఏంటంటే వ్యవస్థను మార్చండి, వ్యవస్థను నాశనం చేయకండి. మీ ఓట్ల కోసం పథకాలు పెట్టి ప్రజలని ఒక పనికిరాని వాళ్ళుగా మార్చుతున్నారు. ఇవాళ నీవు అదే గ్యాస్ 500 రూపాయలు ఇచ్చే ఇక్కడ డబ్బులను ఖర్చు పెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది విద్యార్థులు అంటే బీటెక్ చేసి ఎంటెక్లు చేసి 10-12 వేలు కూడా జీతాలు ఒక దొరకని పరిస్థితులలో తెలంగాణ విద్యార్థులు గోడు నేడుస్తున్నారు. ఒక మానసిక సంఘర్షణ. అటు ప్రభుత్వ ఉద్యోగానికి పోతేనే ఉద్యోగాల సంఖ్య తక్కువ, ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ. ఉదాహరణ గ్రూప్ 2 చూడండి, ఉన్నటువంటి పోస్టులు 783 పోస్టులకు 5,50,000 మంది అప్లై చేశారు. అంటే 5,50,000 మందిలో 5,49,000 మంది నీకు ఉద్యోగం రావట్లేదు కదా. అలాంటి వాళ్లకు ప్రైవేట్ రంగంలో వివిధ రకాల స్కిల్డ్ కనుక అందజేస్తే ప్రైవేట్ రంగంలో కనీసం ఒక 30,000-40,000 జీతాలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాల్లో నిరుద్యోగులలో చైతన్యం రావాలి. ప్రభుత్వాల మెడలు వంచాలంటే నాకు వచ్చింది కదా, నా దగ్గరికి వచ్చినప్పుడు అతని దగ్గరికి బాధ వచ్చినప్పుడు మాత్రం భావన వ్యక్తం చేస్తున్నారు. అంటే సమాజం గురించి ఆలోచన చేసే వాళ్ళు చాలా తక్కువవుతున్నారు. అందుకే ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా ఆటాడుకుంటున్నాయి. 75 ఏళ్ళ వసంతాలు ముగిసినప్పటికీ కూడా ఇప్పటికీ పేదవాడు కనీసం వైద్యం అందకుండా, కనీసం చదువు కూడా కంప్లీట్ ఒక మంచి చదువు కూడా అందుకోలేని ఒక పరిస్థితులలో ఇవాళ తెలంగాణ సమాజం కొట్టుమిట్టాడుతుంది.